మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ ఆవిర్భావం నుండి ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా మేము మొక్కలు నాటుతూ వస్తున్నాం. కానీ ఈసారి మా సిద్ధాంతంలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించడం అనే దాన్ని మేము చాలా గట్టిగా తీసుకున్నాం. మా నాయకుని యొక్క ఆదేశాల ప్రకారం మేము మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలోని జనసేన సైనికులు, జనసేన నాయకులు అంతా ఇక్కడికి వచ్చి మొక్కలు నాటి వారందరూ నాటిన తర్వాత మేము రెగ్యులర్గా వచ్చి వాటిని పరిరక్షిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే మా మైదుకూరు నియోజకవర్గంలో మేము ఖచ్చితంగా ఈసారి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్ట్ లాగా మొక్కలన్నీ బాగా 5-6 సంవత్సరాల వయసున్న మొక్కలను తీసుకొని వచ్చి మేము ఖచ్చితంగా మైదుకూరులో పర్యావరణాన్ని పరిరక్షించాలని మేము అందరం ఈ విధంగా ఈరోజు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే బాగా మైదుకూరు నియోజకవర్గంలో మొక్కలు చాలా తక్కువగా ఉన్నాయి, అలాగే వర్షపాతం కూడా చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి దీన్ని ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా చేసుకొని కొన్ని మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మియావాకీ ఫారెస్ట్ అని, ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్న ల్యాండ్ చూసి ఖచ్చితంగా మేము మియావాకీ ఫారెస్ట్ని కూడా బిల్డ్ చేస్తామని ఈ విధంగా ఈరోజు అందరం చర్చించుకోవడం జరిగింది. ప్రతిసారిలాగా కాకుండా ఈసారి వినూత్నంగా మొక్కల్ని ప్రతి చోట నలుదిక్కులా మేము మొక్కలు నాటడంలో మేమందరము తలా ఒక పాత్ర పోషించి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరిగింది. ఈ విధంగా వేడుకలు మేము చాలా ఘనంగా ఈరోజు నిర్వహించుకున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.